మీరు చికెన్ బిర్యానీ కోసము వీడియోని స్క్రోల్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ వచ్చేసి మేము 3 పావు చికెన్ తీసుకున్నాము. ఆ చికెన్ని ఒక 3-4 టైమ్స్ అయితే మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత దానికి కావాల్సింది బాస్మతి రైస్ అన్నమాట. ఈ బాస్మతి రైస్ వచ్చేసి మేము ఈ గ్లాస్తోని 1.5 గ్లాస్ అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇవి 1.5 గ్లాస్ అయితే పోసాను, మీకు చూపించాను కదా. ఆ గ్లాస్ క్వాంటిటీ 3 పావు చికెన్కి మనం ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేసుకుందాము మంచిగా. చికెన్ బిర్యానీ రెసిపీ కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా ఉందని చాలామంది స్కిప్ చేస్తారనమాట చూసే ఓపిక లేక. బిర్యానీ రెసిపీ వచ్చేసి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ట్యాప్ వాటర్తో వాష్ చేసిన తర్వాత ఆ తర్వాత మన ఇంట్లో మంజీరా వాటర్ స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుందాము. ఇప్పుడు చికెన్లోకి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి చెప్తాను అనమాట డీటెయిల్గా, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పెరుగు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సాల్ట్, కారం, 2 లెమన్స్, 3 ఆనియన్స్, గరం మసాలా పౌడర్, పసుపు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు చికెన్లోకి ఎంతెంత వేసుకోవాలి క్వాంటిటీ వైజ్ చెప్తాను చూడండి. ముందుగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక 4 స్పూన్స్ వేస్తున్నా. 1, 2, 3 and 4. 2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసాను. ఆ తర్వాత కారం యాడ్ చేయండి. కారం వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ వేయండి. 1, 2, 3 and 4. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ వచ్చేసి 3 స్పూన్స్. 1, 2 and 3. ఆ తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బౌల్లో తీసుకున్న కర్డ్ యాడ్ చేయండి. లెమన్ని ఒక బౌల్లోకి స్క్వీజ్ చేసుకోండి, ఎందుకంటే సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ అన్నీ మళ్ళీ చికెన్లో డైరెక్ట్గా పిండామనుకో అందులో పడతాయి కాబట్టి నేను ఇలా స్క్వీజ్ చేసుకుంటా ఒక సపరేట్ బౌల్లోకి. ఇలా అయితే మనము సీడ్స్ తీసేసి దాంట్లోకి రసంని పోసేయచ్చు. సో మీరు కూడా ఇలా చేయండి, డైరెక్ట్గా పిండకుండా. టూ లెమన్స్ తీసుకోండి చాలు. ఇప్పుడు లెమన్ జ్యూస్ దీంట్లోకి పోసేద్దాము. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టిన కొత్తిమీర అండ్ పుదీనాను అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి కిందికి మీదికి. ఆ తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ ఎందుకంటే మనం కట్ చేసి ఫ్రై చేయాలన్నమాట, అందుకే ఇప్పుడే వేస్తలేని టైం పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ దీన్ని అయితే మంచిగా కలుపుకుందాం. మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలి మంచిగా. ఆల్రెడీ ఫస్ట్ రైస్ అయితే నానబెట్టేసిన. రైస్ని ముందే నానబెట్టాలి, ఎందుకంటే ఈ చికెన్ నానేలోపు రైస్ నానుతుంది మంచిగా. ఈ చికెన్ కూడా ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకే ఫస్ట్ ఇవన్నీ కలిపి పెడతాను అనమాట, మంచిగా నానుతుంది. ఇప్పుడు ఆనియన్స్ నేను సింపుల్గా చాప్ చేస్తాను. ఇలా మంచిగా కలుపుకోండి కిందికి మీదకి మంచిగా. లెమన్ ఇంకా పెరుగు మంచిగా వేసుకోండి, అవి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. అవి 2 అస్సలు స్కిప్ చేయొద్దు చికెన్ బిర్యానీలో, అవి 2 కంపల్సరీగా యాడ్ చేయండి.
ఇప్పుడైతే ఆనియన్ కట్ చేసుకుందాం. నేను సింపుల్గా కట్ చేస్తా. అందరేమో షేప్ కోసం కట్ చేస్తారు, కానీ మనం హ్యాండ్ మీద కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా షేప్ కోసం కట్ చేస్తే ఏంటంటే చాలా టైం పడుతుంది. సో నేను హ్యాండ్ మీదనే వేస్తాను. నాకు హ్యాండ్ మీదనే ఈజీ అనిపిస్తుంది అనమాట. తొందరగా అయిపోతుంది. ఇలా అన్ని పొట్టు తీసేసుకోండి. ఆనియన్ని అందరూ ఇలా కట్ చేస్తారు కదా, నేను ఇలా ఏం కట్ చేయను. ఎందుకంటే ప్లేట్కి టక్క సౌండ్ వస్తుంది, నాకు వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. అందుకోసమే నేను ఇలానే కట్ చేసేస్తాను. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం లావుగా కట్ చేయాలి, మరీ సన్నగా కట్ చేయదు, తొందరగా మాడిపోతుంది అనమాట నూనెలో వేయంగానే. సో నేను ఇలానే కట్ చేస్తాను హ్యాండ్ మీదనే ఈజీ అనిపిస్తుంది నాకు. ఆనియన్ని ఇలా కట్ చేసుకోండి లావుగా. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆనియన్ వేయించడానికి కొద్దిగా ఆయిల్ పోసుకోండి. మరీ ఎక్కువ ఏమొద్దు, ఫ్రై అయ్యేంత వరకు. మనం ఈ ఆయిల్ వేగిన తర్వాత ఆనియన్స్ తీసేసినాక ఈ ఆయిల్ని మనము చికెన్లో యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. రోస్ట్ చేయని ఆయిల్ వేసుకోవద్దు, రోస్ట్ చేసిన ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేద్దాము దీంట్లో. స్టవ్ దగ్గర వీడియో తీయాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం రోస్ట్ చేసేటప్పుడు వేడైన ఆయిల్ చిల్లుతుంది. అందుకే మా కొడుకు అయితే ఈ గాగుల్స్ పెట్టింది నాకు. సేఫ్టీ అనమాట, సేఫ్టీ మెజర్స్ ఇలాంటివి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. భయం వేస్తుంది అనమాట నూనె ఎక్కడ చిల్లుతుందో ఏమో అని. వీడియో మా బాబుయే షూట్ చేస్తున్నాను అనమాట ఇవాళ చికెన్ బిర్యానీ వీడియో. ఏంటంటే ఊరికే ఫోన్ని టచ్ చేయాలంటే కొంచెం తడి అవుతుంటుంది వంట చేసేటప్పుడు. అందుకే ఇవాళ మా బాబుకే చెప్పిన ఈ పని వీడియో షూట్ చేయమని. చూడండి ఫ్రెండ్స్, మేము ఇలా గాగుల్స్ పెట్టుకుంటాం అనమాట కుకింగ్ చేసేటప్పుడు. ఒకటి నాకు, ఒకటి మా బాబుకి. ఇక్కడ నేను, అక్కడ మా బాబు. ఇదేంటంటే ఆనియన్ వేయించేటప్పుడు కట్ చేసేటప్పుడు కూడా మనకు కళ్ళు మండకుండా ఉంటుంది కదా. ఇట్లా నేను డైలీ కట్ చేస్తా కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. ఆనియన్ ఎక్కువ కట్ చేసినప్పుడు అయితే మా బాబు వాళ్ళు నా మీద అరుస్తూ ఉంటారు అనమాట. 1 or 2 ఆనియన్స్కి ఏం మండవు, ఎక్కువ కట్ చేసినప్పుడే మండుతాయి కళ్ళు. సో ఇలా రోస్ట్ చేసుకోవాలి. చూపి దగ్గర బ్రౌన్ కలర్ రానియాలన్నమాట. చికెన్ బిర్యానీలో పెద్ద ఎక్స్పర్ట్ అయిపోయినా చేసి. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది, మరీ బ్లాక్గా చేయకండి, ఎందుకంటే చేదుగా అనిపిస్తుంది బ్లాక్ అయిపోతే. అయితే కొంచెం బ్రౌనిష్ కలర్ ఉండనిస్తాను. ఇప్పుడు ఆనియన్ కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఈ ఆనియన్ని కూడా కొద్దిగా యాడ్ చేద్దాము, ఎందుకంటే కొద్దిగా రైస్లో యాడ్ చేయాలన్నమాట. సో ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా యాడ్ చేయండి. పచ్చి నూనె పోయకండి, రోస్ట్ అయిన ఆయిలే పోయాలన్నమాట. అట్లయితేనే బాగుంటుంది. ఇలా యాడ్ చేసేసేయండి. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. నేను వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు స్పూన్ పెట్టిన అనమాట. ఇలా కలిపేసుకోండి మంచిగా. నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి, బాగుంటుంది టేస్ట్ మంచిగా. రోస్ట్ అయిన ఆయిలే పోయాలి, గుర్తుపెట్టుకోండి. పచ్చి నూనె పోయకండి అస్సలు. మనం ఆయిల్ వేయించిన నూనె ఉంటుంది కదా, అది వేస్ట్ అవ్వదు, దీంట్లో పోసుకుంటే బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇలా మందంగా ఉన్న కడాయి తీసుకోండి, అడుగంటకుండా చూసుకోండి అనమాట చికెన్ చేసేటప్పుడు. సో ఇందులో ఇప్పుడు కడాయి వేడైన తర్వాత మనము కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి, ఎందుకంటే చికెన్ అడుగంటకుండా అనమాట. ఇలా కొద్దిగా బేస్లో ఆయిల్ అయితే వేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు నేనైతే వెంటనే ఇలా లిడ్ పెట్టేస్తా. దగ్గర ఇప్పుడు స్టాప్. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా, ఎందుకంటే ఆయిల్ కింద ఉంటుంది కదా, ఆయిల్ మొత్తం మిక్స్ అవ్వాలి దీంట్లో. ఇలా మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు స్టవ్ కొద్దిగా పెద్దగా చేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండనిద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం ఎలా అవుతుందో. ఇప్పుడు లిడ్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా ఎయిర్ టైట్ లిడ్ పెట్టుకోండి. అలా అయితే మనకి స్టీమ్ అనేది బయటికి వెళ్ళిపోకుండా మంచిగా బాయిల్ అవుతుంది అనమాట. ఇలా ఎయిర్ టైట్ ఉండాలి. చూడండి కరెక్ట్ హాఫ్ అన్ అవర్కి ఇట్లా అయ్యింది. హాఫ్ అన్ అవర్కి అయితే ఇట్లా బాయిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము ఇంకొక బౌల్లో ఏం చేద్దామంటే రైస్ కోసం వాటర్ని బాయిల్ చేసుకుందాము. అప్పటికా మంచిగా బాయిల్ అవుతుంది అనమాట చికెన్. ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది. సో ఇప్పుడు నేను వేరే బౌల్ తీసుకుంటాను వాటర్ బాయిల్ చేసుకోవడానికి. ఇటు సైడ్ వాటర్ బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడు రైస్ కోసం వాటర్ అయితే తీసుకుంటున్నాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో సాజీరా ఆకు ఉంటుంది కదా, ఆకు, గరం మసాలా అవి ఐటమ్స్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు ఇలా సాజీరా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బే లీవ్స్ ఉంటాయి కదా ఆకు, అవి ఒక 3 to 4 వేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా తీసేసి వేడైన నీళ్ళల్లో రైస్ని వేసేసేయండి. ఇప్పుడు ఏదైతే రైస్ ఉందో అది ఇందులో యాడ్ చేసేసేయండి. రైస్ని మొత్తం కంప్లీట్గా బాయిల్ చేసుకోకండి. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. నేను చూపిస్తాను. బాయిల్ అయిన తర్వాత సగానికి ఉడకాలన్నమాట రైస్. ఇప్పుడు రైస్ బాయిల్ అయిపోయింది. చూడండి చూపిస్తా. మనకి ఇలా నొక్కితే ఇట్లా కట్ అయిపోవాలన్నమాట రైస్. హాఫ్ బాయిల్ చేసుకోండి రైస్ని. ఇట్లా వాటర్ని అన్నీ ఇందులోకి తీసేసేయండి. మీరు ఈ వీడియోలో సౌండ్స్ అన్నీ అవాయిడ్ చేయండి, ఎందుకంటే మా ఇల్లులు పక్క పక్కన ఉంటాయి అన్నమాట, హౌజెస్ అన్నీ. సో సౌండ్స్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అవి మీరు పట్టించుకోకండి. బాయిల్ అయిన రైస్ని దీని మీదంగా వేసేద్దాము. చికెన్ బాయిల్ అవుతుంది కదా దాని మీదంగా వేద్దాం. ఇప్పుడు రైస్ అంతా ఒక లెవెల్గా చేసుకుందాం. మంచిది కలర్ రైట్. దీని మీదంగా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి దీని మీదంగా వేసేద్దాం. మధ్యలో వేసుకుంటారు, కాకపోతే నేను ఇలా వేసేస్తున్నా. ఇప్పుడు లాస్ట్కి గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేద్దాం. లాస్ట్కి ఫైనల్గా ఏం వేసుకోవాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అండ్ కొత్తిమీర లాస్ట్కి యాడ్ చేసుకోండి. కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసము. నేను అవన్నీ ఏమి యాడ్ చేయను, ఎందుకంటే నాకు మంచిది అనిపించదు. ఇంకా ఫైనల్గా లిడ్ అయితే పెట్టేస్తున్నాను. ఒక 5 to 10 minutes అయితే వెయిట్ చేయండి. ఓకే, కంప్లీట్గా అయిపోయింది. ఫైనల్గా బిర్యానీ అయితే ఫినిష్ అయిపోయింది. ఒక గ్రేవీ అయితే కిందికి వెళ్ళి తీసేస్తున్నాం. చూడండి పీసెస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఒక 5 minutes వెయిట్ చేసి తినండి, చాలా బాగుంటుంది అన్నమాట బిర్యానీ. ఇప్పుడు ఫైనల్గా చికెన్ బిర్యానీ అయితే రెడీ. నేను 15 daysకి ఒకసారి ఇలా చికెన్ బిర్యానీ రెసిపీ చేస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దీనికి కాంబినేషన్ వచ్చేసి ఆనియన్, లెమన్ అండ్ కర్డ్ పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. సో మీకు మా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నో మరిన్ని బిర్యానీ రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను 15 daysకి ఒకసారి. సో ఇంతసేపు నా వీడియోని వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో much, and also please subscribe. Bye bye.